లోకల్ బిజినెస్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసి సభ్యులంతా వారి వ్యాపార అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్డు గల హోటల్ సరోవర్ పోర్టికోలో లోకల్ బిజినెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో 4వ మెగా రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ సిరాజ్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ విశిష్ట అతిథిగాను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు గౌరవ అతిథిగాను హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకు ఎల్బీఎన్ సభ్యులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారి నుండి రక్తం సేకరించారు. తొలుత డాక్టర్ బాదం బాలకృష్ణ 91వసారి రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 108 మంది రక్తదానం చేయగా వారికి సిటీ ఎమ్మెల్యే కొండబాబు సర్టిఫికెట్లు, జూట్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్యే కొండబాబు, వైడి రామారావు, డాక్టర్ బాలకృష్ణలు మాట్లాడుతూ లోకల్ బిజినెస్ నెట్వర్క్ సభ్యులంతా వారి వ్యాపారం అభివృద్ధి చేసుకుంటూనే నగరంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఎల్బీఎన్ సభ్యులు సాల్వాల్ కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, టీడీపీ నాయకులు అమన్ జైన్, దంగేటి సతీష్, ఎల్బీఎన్ వైస్ ప్రెసిడెంట్ ఏవీవి సతీష్ కుమార్, సెక్రటరీ అంకిత్ జైన్, జాయింట్ సెక్రటరీ సామా సూర్య, ట్రెజరర్ సత్యం, డైరెక్టర్స్ అంకుర్ సురానా, పి రవితేజ తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ కొనుక్కోడానికి ఇల్లు కొనుక్కోడానికి వస్తే మా ఊరి దగ్గర ఐరన్ ఉన్నది, మా ఊరి దగ్గర పెయింటింగ్స్ ఉన్నాయి, మా ఊరి దగ్గర అవుతుంది దిగుతుంది అని చెప్పి వీళ్ళే నెట్వర్క్ చేసేస్తారు. ఆ విధంగా ఈరోజు వ్యాపారం మీకు కూడా చాలా మంచిదని కూడా సందర్భంగా ఇందులో అందరూ జాయిన్ అవ్వాలి. అంటే వీళ్ళతో పాటు అందరూ జాయిన్ అవుతే అందరికీ మంచి జరుగుతుంది. చెప్పాలంటే మీ బిజినెస్ గురించి తెలియపరచాలంటే ఒక ఫ్లెక్స్ చేయాలి, అది యాడ్ ఇవ్వాలి, అందరికీ చెప్పాలి. యాడ్ చేయడం ఏమి ఇవ్వకెళ్ళా, మీరే పెద్ద యాడ్, మీరే పెద్ద నెట్వర్క్ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున అయితే ఈ రోజున మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ఈరోజు కాకినాడ ప్రజలు కానీ మనందరికీ ప్రజలకు ఉపయోగపడుతున్నందుకు ఈరోజు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వారిని కూడా భగవంతుడు ఆయుర్వేద కలిసి చల్లగా చూడాలని, మీరు అందరూ కూడా బ్లడ్ డొనేట్ ఇచ్చారో ఆరోగ్యంగా ఉండాలండి. చాలా మంది చెప్పారు వైడి రామారావు అంటే ఈ బ్లడ్ పోయిందన్నా కొంత బ్లడ్ వస్తుంది, ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటారు. కొంతమంది అంటే భయపడిపోతారు, పాపం బ్లడ్ వేస్తే ఏమైనా అయిపోతేమో, మనకి రక్తం తగ్గిపోతేమో అని ఒక భయం ఉంటుంది. అలాంటి ఏమి భయపడకెళ్ళట్టు అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసినట్లయితే మీ హెల్త్ బాగుంటుంది, అవతల వారి ప్రాణాలు కాపాడతారు, ఆ వ్యక్తిగా మీరు నిలిచిపోతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అవతల వారి ప్రాణాలు కూడా కాపాడతారు. మీరు అదొక పెద్ద మీకు భగవంతుడి దేవాలయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు కూడా ఒక గొప్ప రోజు అండి. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన రోజు మీరు అయిన తర్వాత ఇప్పుడే మేము ఆ కార్యక్రమం కూడా చేసుకున్నాం. పండుగ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి మీ అందరూ కూడా ఈరోజు ఈ నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సభ్యులందరూ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఈ 4 సంవత్సరాల్లో అనేక ట్రీ ప్లాంటేషన్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అలాగే మెడికల్ క్యాంపులు చేస్తూ ఎల్బిఎన్ అంటే వారిని ఎల్బిఎన్లో ఉంటే బిజినెస్ అవుతుందనే ఒక ప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తాను. అందరినీ పేరు పేరుగా నేను అభినందిస్తున్నాను. మరి ఈరోజు సుమారు 60 మంది పైగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. నేను కూడా 91సారి ఇచ్చాను. నేను 2 చోట్ల ఇస్తున్నాను. మా 63 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మా పిల్లల కన్నా ఒకసారి ఎల్బిఎన్లో, ఒకసారి నా పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కంటిన్యూ చేస్తూ 100వసారి కూడా ఇక్కడ ఇమ్మన్నారు. ఖచ్చితంగా 4 ఏళ్ళలో మళ్ళీ 100వసారి కూడా శ్రద్ధాంజలి తెలియజేస్తూ ఇది బిజినెస్ గ్రో అవుతూ, అలాగే వీరు ఎవరైతే పరస్పరం సహకరిస్తున్నారో ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మరి ఈ రోజున సూర్య ఐకేర్ తరఫున ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్న రామ్ ప్రకాష్కి, ఆయనకి మరి వారి సిబ్బందికి కూడా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, సూర్య ఐకేర్ వారికి వారు వచ్చి ఇక్కడ వారికి మీకు చేస్తాం వచ్చారు. ఎల్బిఎన్ వారు వెంటనే ఒప్పుకున్నారు. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తే ఎల్బిఎన్ నెట్వర్క్ చాలా బాగుంటుందని తెలియజేస్తూ 20 బ్లడ్ బ్యాంకులతో ప్రతి సంవత్సరం 1 లక్ష పైన యూనిట్లని ఒక్క రెడ్ క్రాస్ మాత్రమే ప్రజలకు అందిస్తుంది. ఒక్క తెలసీమియా పేషెంట్స్కే సుమారుగా 6000 బ్లడ్ యూనిట్లని మనం అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ హాస్పిటల్ తర్వాత
ఇది నిర్వహించేటటువంటి ఏకైక బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మాత్రమే. అందుకని ప్రజలకు అవసరమైనప్పుడు బ్లడ్ ఇవ్వడమే కాకుండా తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ మిగతా సర్వీసెస్లో కానీ రెడ్ క్రాస్తో మీరు అసోసియేట్ అవ్వడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే మంగళ శుక్రవారాల్లో తలసేమియా పేషెంట్స్కి ఫ్రీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉంటాము. ఒకసారి వచ్చి చూడండి, మీరు చేసేటటువంటి బ్లడ్ డొనేషన్ ఎటువంటి వారికి ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. చాలా సంతోషం మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, కొనసాగిస్తున్నందుకు. మీ నెట్వర్క్ కూడా విజయవంతంగా చక్కగా జరగాలని ఆశిస్తూ మీ అందరూ కూడా మీ యొక్క జీవితాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు.